హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేతిలే. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే సాటర్డే వ్లాగ్ అనమాట. అంటే శ్రీరామనవమి ముందు రోజు వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాను, పండగ ముందు హౌస్ క్లీనింగ్ ఎలా చేసుకుంటున్నాను అని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఉగాదికి అయితే నేను ఇక్కడైతే లేను కదా, హౌస్ కూడా నేనైతే క్లీనింగ్ అయితే చేసుకోలేదు. జస్ట్ నార్మల్ చెకప్ కని వెళ్ళాను, బట్ ఇంకా అక్కడే ఉండిపోయాను అనమాట 10 days. ఇంకా శ్రీరామనవమి కూడా మంచిగా చేసుకోవాలి, ఉగాది ఎలాగో చేసుకోలేదని చెప్పి అయితే నేను ఖచ్చితంగా అయితే చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే నాకు లాస్ట్ పండుగ అనమాట చేసుకోవాల్సింది. ఇంకా 6th month ఎంటర్ అయిపోతే మాత్రం ఇంకా ఏమి పండుగలు కానీ ఇంట్లో దీపారాధన కానీ ఏమీ చేసుకోకూడదు. కాబట్టి ఇదే లాస్ట్ పండుగ ఇయర్కి అయితే నాకు డెలివరీ అయ్యే వరకు. ఇంకా మార్నింగ్ అయితే లేచాను, లేట్గా లేచాను. అసలు నైట్ అయితే నిద్ర అయితే అస్సలు పట్టలేదు. 7:30కి లేచాను అనమాట. ఫుల్ టెన్షన్. ఆల్రెడీ లేచిన వెంటనే అయితే ఉప్మా అయితే స్టవ్ మీద పెట్టేశాను. టిఫిన్ వచ్చి అయితే ఈరోజు ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కావాల్సిన ఆనియన్స్ అవన్నీ కూడా తాలింపు పెట్టి అయితే స్టవ్ మీద అయితే పెట్టాను. ఇంకా నేను లేచిన వెంటనే అడిగారనమాట మా హస్బెండ్. టీ అడిగి 1 hour అవుతుంది. నేను టీ మర్చిపోయాను. నేను లేట్గా లేచానంటే నాకు టెన్షన్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ అసలు ఏం చేయాలి ఏంటో ఫస్ట్ అసలు అర్థం కాదు. ఎందుకంటే మెస్సీగా ఉంటుంది కదా కిచెన్ ఈ మధ్య. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట. అంతకుముందు అంటే నేను మంచిగా చేసుకుని అంట్లన్నీ తోమేసుకుని స్టవ్ నీట్గా రెడీ చేసుకుని వెళ్ళి పడుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు ఓపిక లేదు. తిన్నామా, పడుకున్నామా, లేచామా అన్నట్టుగా నా పొజిషన్ అయితే ఉందన్నమాట మా ఇంట్లో. ఇంకా కుకింగ్ చేసుకుని మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే అవ్వట్లేదు అనమాట. సో ఇంకా నేను డేకి వచ్చి 2 times అంట్లకి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చి అయితే మా హస్బెండ్ టీ అడిగి అరిసారనమాట. టీ అమ్మా అడుగుతుంటే మర్చిపోయానని చెప్పి ఇంకా పాలు తీసుకొచ్చి అయితే ఇంకా అట్లా రెడీ చేస్తున్నాను టీకి. ఈలోపు ఉప్మా కోసం పెట్టిన వాటర్ అయితే మరిగిపోయినాయి అనమాట. ఇంకా దాంట్లో అయితే ఉప్మా రవ్వ అయితే వేయాలి. నేను ప్యాకెట్స్ అంతకుముందు విడిగా తీసి డబ్బాలో స్టోర్ చేసుకునేదాన్ని. బట్ మా బుడ్డోడు పుట్టిన తర్వాత నుంచి అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే అసలు పెట్టకూడదు కదా పిల్లలకి. ఇంకా నేనంటే ప్యాకెట్స్గానే ఇంకా ఉంచేస్తున్నాను అనమాట. ఎప్పుడు చేసుకున్నా సరే ఎక్స్పైరీ డేట్ చూసి మాత్రం చేసుకుంటాను. అదే మనం తిన్నామంటే ప్రాబ్లం ఉండదు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఉప్మా రావాలి కానీ ఏదైనా సరే. బట్ పిల్లలకి మాత్రం ఎక్స్పైరీ డేట్ చూసి పెట్టాలి కాబట్టి నాకు గుర్తుండదు. అసలు ఉన్న టెన్షన్స్కి ఇంకా ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలంటే అసలు అవ్వదనమాట నాకు. అందుకని ఇంకొక డబ్బా పెద్దది తీసుకుని దాంట్లో ఉప్మా రవ్వలన్నీ కూడా పెట్టుకుని ఓపెన్ చేశాక కావాల్సినంత తీసేసుకుని ఇంకా క్లిప్ పెట్టి స్టోర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట క్లిప్స్. మనకి ఏదన్నా ఓపెన్ చేసిన ప్యాకెట్స్ మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకోవాలంటే మంచిగా ఉపయోగపడిద్ది. అందుకని అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. ఇంకా ఇలాగా ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. మాకు సరిపోతుంది. ఒక గ్లాసు ముగ్గురికి అయితే సరిపోయిద్ది మాకు. ఇంక ఇలాగా టీకి కావాల్సిన పౌడర్స్ అవన్నీ కూడా వేసానో లేదో గుర్తులేదు, వీడియోలో చూడాలి. ఫుల్ టెన్షన్ నాకు. మార్నింగ్ లేచానంటే నాకు అసలు ముందు టిఫిన్ చేయాలా, అంట్లు తోమాలా, లేకపోతే మా హస్బెండ్ చెప్పిన టీ ఇవ్వాలా, లేకపోతే కుకింగ్ చేయాలా, అసలు నాకు ఏం అర్థం కాదనమాట. అందుకని వీళ్ళిద్దరు లెగక ముందు నేను ఒక 1 hour ముందు లేస్తాను. బట్ నైట్ అయితే అసలు నిద్ర అయితే పట్టలేదు నాకు. ఇంకా అందుకని లేట్గా లేచాను. వీళ్ళతో పాటు లేచేసరికి నాకు ఈరోజు అంతా హడావిడిగా అయిపోయింది. మార్నింగ్ అంటే నైట్ అనుకున్నాను అనమాట, లెగడమే త్వరగా లెగాలి, 5:30 కల్లా హౌస్ క్లీనింగ్ చేసుకోవాలనుకున్నా. బట్ బాడీ అస్సలు సహకరించలేదన్నమాట. ఇంకా నేను కూడా ఓపిక లేదు, ఉన్నంత వరకు చేసుకుందాము, ఇంకా దేవుడి మీద భారం అని చెప్పి అయితే ఇంకా వదిలేసాను. ఇంకా ఉప్మాకు సంబంధించింది కూడా స్టవ్ మీద పెట్టేసేసి ఇంకా మా హస్బెండ్కి కావాల్సిన టీ అయితే ఇంకా నేను ఏది చేద్దానో మా హస్బెండ్ టీ అడిగిన మాట మర్చిపోయి మిగతా పనులన్నీ చేస్తాను రోజు. అదే అంటూ ఉంటారు, నేను అడిగింది మాత్రం ఇవ్వవు నువ్వు అని చెప్పి. ఇంకా కావాల్సిన టీకి షుగర్, టీ పొడి వేసేసి అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఆయనకి టిఫిన్ చేయకపోయినా పర్లేదు కానీ టీ ఇవ్వకపోతే మాత్రం ఫుల్ బీపీ వచ్చింది అనమాట. ఆయనకి మార్నింగ్ లేవగానే టీ అయితే ఉండాలి. నాకు కూడా అది అలవాటు అయిపోయింది. బట్ ఇప్పుడు అయితే తాగకూడదు కదా, నాకు టీ చూసినప్పుడల్లా లాగేస్తుంది అనమాట. అమ్మో, నోరు ఎంతగా కంట్రోల్ చేసుకుంటాను నేను మాత్రం అసలు.
ఇంక ఉప్మా అయితే స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా టీ అయితే రెడీగా పెట్టేసాను. ఇంకా మిగతావన్నీ కూడా ఆనియన్స్ కట్ చేసిన ఉప్మాకి కట్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డస్ట్ అనేది పక్కనైతే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ కుకింగ్కి అయితే నేను కట్ చేసుకోవాలి. ఏం చేయాలని అయితే మా హస్బెండ్ని అడగాలన్నమాట. ఈరోజు అయితే నాకు తెలిసి సాటర్డే కాబట్టి మ్యాక్సిమం మేమైతే పప్పే వండుతాము. దానికి ఇంకా ఫ్రై కానీ ఏదన్నా చెయ్యాలి అని చెప్పి అయితే అడగాలి. బట్ ఇప్పుడు వచ్చైతే నేను ఇంకా నైట్ బాబుకి పాలు పెడతాను కదా, అది వడగొట్టేది క్లీన్ చేసేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి అయితే టీకి అయితే ఉంచేస్తాను. మళ్ళీ ఇంకోటి వడగొట్టే తీయడం ఎందుకు, అసలుకే చేసుకోలేకపోతున్నాను. ఇంకా పాలే కాబట్టి మనం టీ కూడా పాలతోనే పెట్టుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇంక ఇక్కడ వచ్చి అయితే టమాటా పప్పును పొటాటో ఫ్రై అనమాట. ఇంకా మా హస్బెండ్ ప్రతిదీ కూడా కేజీ తెచ్చేసారు. మా మమ్మీ ఉందన్నమాట 2 days బ్యాక్ వరకు. ఇంకా అమ్మ కూడా ఉంటుంది అనుకున్నాం 1 week, బట్ మ్యారేజ్ వచ్చిందనమాట. సో అందువల్ల అయితే వెళ్ళిపోయింది అమ్మ. మాకైతే కేజీ అయితే వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను ఇంకా దాంట్లో 1/2 kg తీసి పక్కన పెట్టుకుని ఇంకో హాఫ్ అయితే తర్వాత అయితే యూస్ చేసుకుందామని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. నాకు కేజీ అంటే నేను రోజు నైట్ పూట వేస్ట్ అయిపోద్ది. అదే ఇంకో 2 persons కానీ 1 person కానీ ఎక్కువ ఉంటే 2 times ఆఫ్టర్నూన్ డిన్నర్కి కూడా ఈజీగా సెట్ అయిద్ది అనమాట. మాకు 1/2 kg చాలు. మేము ఉన్నది ముగ్గురము. అందులో మా బొడ్డోడు కొంచెమే తింటాడు. మేము కొంచెం వేసుకుని సరిపోతుంది. మా 2 times వచ్చేసింది డేకి వచ్చి అని చెప్పి ఇంక నేను 1/2 kg తీసి ఇంకో 1/2 kg అయితే లోపల పెట్టేశాను. నాకు మాత్రము ఈ 4 ఉన్న స్టవ్ మాత్రం చాలా ఉపయోగపడిద్ది అనమాట. మార్నింగ్ త్వరగా పని అయిపోవాలంటే ఇంకా ఫస్ట్ అయితే ఈ 2 వైపులా పెట్టేశాను కదా, ఇంకా బ్యాక్ సైడ్ 2 sides టమాటా పప్పు పొటాటో పెట్టేయచ్చు అని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చి అయితే మా బుడ్డోడు మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఇంకా ఆల్రెడీ టీ అవ్వలేదు కాబట్టి బయట పార్కింగ్ ప్లేస్లో కార్ అయితే క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు. అండ్ చెత్త పడడానికి కూడా వెళ్ళి రేపు పొద్దున్న పండగ కదా, నేనేమో వంగి కడగకూడదు అని చెప్పారనమాట. ఇంకా వంగకూడదు అని చెప్పారు, ప్రాబ్లం అయిద్ది అని చెప్పారని చెప్పి ఇంకా పాప మా హస్బెండ్ బయట ఉన్న వరండా మొత్తం కూడా మా బుడ్డోడు మా హస్బెండ్ అయితే క్లీన్ చేసేస్తున్నారనమాట వాటర్ కొట్టేసి. ఇంక ఈలోపు నేను లోపల నా పనులు అయితే నేను వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. ఉప్మా టీ పెట్టడం కూడా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఫ్రంట్ క్లీన్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా కార్ క్లీనింగ్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు ఏదైనా పని చేశారంటే నాకు డబల్ పని తప్పితే ఆ పని అయితే అవ్వదన్నమాట. ఇంకా ఫ్రంట్ అయితే క్లీన్ చేస్తారని చెప్పా కదా, ఇంకా వాళ్ళు క్లీన్ చేస్తే కార్ క్లీనింగ్కి వెళ్ళిపోయారనమాట. పార్కింగ్లో చేసుకుంటున్నారు. ఈలోపు నేనైతే ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ రెడీ అయిపోయి కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుని కార్ క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసి అయితే టిఫిన్ చేసేస్తే ఆయన వర్క్ ఆయన వెళ్ళిపోయారు. నేను కూడా నా టిఫిన్ నేను తినేసాను, మా బుడ్డోడికి కూడా పెట్టేశాను అనమాట. అండ్ ఇంకా ఉప్మా కూడా కంప్లీట్గా అయిపోయింది. చెప్పాను కదా 1 glass మా ముగ్గురికి అయితే సరిపోయిద్ది. ఇంకా మిగలకుండా అయితే ఉప్మా అయితే క్లారిటీగా మంచిగా ఏమి వేస్ట్ చేయకుండా అయితే అయిపోయిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి పొటాటో అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా ఫ్రై అనేది చెయ్యాలి. ఇంక ఈలోపు మా బుడ్డోడికి నిద్ర వచ్చేసి తెగ ఏడుస్తున్నాడు అనమాట. మళ్ళీ కాసేపు ఆపేసి ఆ పొటాటో అనేది స్టవ్ మీద పెట్టి కాసేపు ఆపి మా బుడ్డోని ఉయ్యాలు ఊపిన తర్వాత మళ్ళీ పప్పు దగ్గరికి వచ్చాను. ఇంకా టమాటాలు కూడా కట్ చేసేసి పప్పు రెడీ చేసేసుకొని ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా ఆ 2 కూడా స్టవ్ మీద కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు, మా బుడ్డోడు కూడా పడుకున్నాడు కాబట్టి ఉన్న 4 గంటలు కూడా తోమేసామంటే ఒక పని అయితే అయిపోయిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చి అయితే ఇల్లు ఊడ్చుకొని తడిగుడ్లు పెట్టుకుని తలస్నానం చేసి ఫోటోలకి అయితే దండం పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అయితే నేను ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చేస్తాను. ఇప్పుడు వరకు అయితే చేసిన తర్వాత ఇంకైతే ఆపేస్తాను అనమాట పనులు. నా వల్ల అయితే ఇంకా అవ్వదు. ఇప్పటికే చాలాసేపు నిలబడా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. గంటలు తోమినాక కూడా ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయిద్ది. దానికి మించి ఇంకెక్కువ పనులు చేసామంటే మనం మూలపడిపోతాము. ఇంకా దేవుడు పండుగ వేరు, ఇప్పుడున్న పొజిషన్ వేరనమాట నాకు. అందుకని మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనుకో. కొంచెం ఇల్లు క్లీన్ చేసిన వెంటనే స్నానానికి వెళ్ళిపోయామంటే మళ్ళీ వెంటనే ఫోటోలు తుడిచేయచ్చు కదా. సో మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఆఫ్టర్నూన్ వస్తారనమాట లంచ్కి. ఒక 1 hour పడుకుంటారు. ఇంకా లేచిన తర్వాత మా బుడ్డను ఒక 1 hour చూసుకుంటారు. 2 hours ఇంట్లో ఉంటారనమాట ఆఫ్టర్నూన్. ఈలోపు నేనేం చేసుకోవచ్చు, ఇల్లు చేసుకోవచ్చు, తడిగుడ్లు పెట్టేసుకోవచ్చు కాబట్టి వెంటనే స్నానం కూడా వెళ్ళిపోయి వచ్చి ఫోటోలకి బొట్లు అయితే పెట్టేసుకోవచ్చు కదా. సో అందుకని అయితే ఇక్కడ వరకు అయితే నేను చేసి అయితే ఆపేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈలోపు మా బుడ్డోడు లేకపోతే చూడాలి
ఎంతవరకు పడుకుంటాడని. మార్నింగ్ 7:30కి నాతో పాటు లేచాడు. ఏదో పని ఉన్నట్టు లేస్తాడు. పొద్దున్నే లేచాడంటే ఇంకా మార్నింగ్ అంతా ఏడిపే అనమాట నిద్ర వచ్చేసి. ఇంక ఇక్కడైతే అంట్లయితే కడిగేస్తున్నాను అనమాట. పనిలో పని పక్కన కూడా కుకింగ్ అయితే అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే నాకు ఉండదు. బట్ చేయాలంటే చాలా కష్టం ఇప్పుడున్న పొజిషన్లో అయితే. సో ఇక్కడ వచ్చి అయితే కంప్లీట్గా అంట్లు అయితే క్లీనింగ్ చేసేసాను. పప్పు అయిపోయింది, టమాటా పప్పు వండాను, పొటాటో ఫ్రై అయితే చేశాను. ఇవాళకి ఈ రోజుకైతే నాకు ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది కుకింగ్ వచ్చేసరికి. ఇది వచ్చి అయితే పుచ్చకాయ మా హస్బెండ్ తెచ్చారు. కాయ మొత్తం నన్ను తినమంటే నేను ఎక్కడ తింటాను, కొంచెం తిని వాళ్ళకి 3కి జ్యూస్ ఇద్దాము అని చెప్పి అయితే మా బుడ్డోడికి మా హస్బెండ్కి 3ంటికి జ్యూస్ ఇచ్చామంటే కొంచెం చల్లగా పడి ఉంటుంది కదా పొట్టలో. సో అందుకని కోసం ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసి బయట పెట్టాను. మిగతా ఇదంతా కూడా క్లీన్ అయితే చేయాలి, పైన టాప్ మొత్తం కూడా. ఇది వచ్చైతే ఆఫ్టర్నూన్ 3:30కి అండి వీడియో. ఎందుకంటే ఎగ్జాక్ట్గా గుర్తుంది, ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళే టైంకి కరెక్ట్గా జ్యూస్కి అయితే నేను లేచి అయితే ఇచ్చానమాట 3:30కి. ఇంకా మధ్యలో 2 అవర్స్ అయితే నేను గ్యాప్ అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం సేపు అలా పడుకున్నాను అనమాట, నీరసంగా ఉందని చెప్పి. ఇంకా మా హస్బెండ్ లంచ్కి వచ్చారు కదా, 3:30కి లేస్తారనమాట. ఇంకా 4 కల్లా వెళ్ళిపోతారు. మా ఓడితో ఒక ½ అన్ అవర్ ఆడుకొని ఇంకా ఈలోపు అయితే నేను ఇంకా జ్యూస్ చేయడానికి అయితే లేచాను. ఇంకా అవన్నీ కూడా కట్ చేసేసి జ్యూస్ జార్లో మా బుడ్డోడికి మా హస్బెండ్కి అయితే జ్యూస్ అయితే ఇచ్చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. నేనైతే అస్సలు జ్యూస్ అయితే తాగను. పుచ్చకాయ జ్యూస్ తినమంటే ఎన్ని ముక్కలైనా తింటాను, కానీ అస్సలు అంటే అసలు జ్యూస్ అయితే నాకు అసలు నచ్చదు అనమాట. ఇంకా వాళ్ళిద్దరు అయితే తినరు, తాగుతారు. ఇంకా వాళ్ళిద్దరికైతే నేను ఇంకా జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నాను. నాదైతే మార్నింగ్ అయితే నేను తినేసాను అనమాట. ఇంకా జ్యూస్ అయితే చేసేసి మా హస్బెండ్కి అయితే గ్లాస్ అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా ఆయన వచ్చి తాగడమే లేటు. ఇంకా మిగతా ½ ఏమో మిగిలింది, ఇంకా ఈవినింగ్ తినొచ్చని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా జ్యూస్ అయితే ఇచ్చేసాను. మా హస్బెండ్ తాగేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా బుడ్డోడికి పడుకోపెట్టేసి ఇంకా హౌస్ అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాను. ఇంకా నా ఫేస్ చూసారు, అసలు గాలేయట్లేదు, ఫుల్ చెమటలు పట్టేసినాయి అనమాట. ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది. బట్ ఇంకా అప్పుడప్పుడే కదండి క్లీన్ చేసేది, ఇంకా తప్పదు, పండగలప్పుడు చేయాలి. ఇంకా అలా ఉంటే అసలు పండగప్పుడు ఇంకా అలా ఉంటే నాకు ఇంకా పిచ్చెక్కేసిద్ది అనమాట. ఇంకా నెల మొత్తము కూడా ఇంక ఇలాగైతే మొత్తం క్లీన్ చేసాను. మార్నింగ్ అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసినాయి అయితే మా హస్బెండ్ పైకి తెచ్చేసి ఇచ్చేసారు. ఇంకా కుర్చీలో పెట్టేసి దుప్పటి తీసేసి హాల్లోది పైన కుర్చీలో పెట్టేసి తడిగుడ్లన్నీ పెట్టేశాను అనమాట. హౌస్ మొత్తం స్టవ్ కూడా నీట్గా కడిగేసేసి కింద అయితే ముగ్గు అయితే వేసేసాను. కిచెన్ రూమ్ కూడా మొత్తం కూడా క్లీన్ చేశాను. మనకు కొంచెం ఇరుగ్గా ఉంటుంది, సామాన్లు ఎక్కువ అనమాట. ఇంకా అలాగా పెట్టుకున్నాను. ఇంకా మధ్యాహ్నం తిన్నవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా దాంట్లో అయితే షింకులు అయితే వేసేసాను. ఎంత కడిగినా వస్తానే ఉంటాయి అంట్లు అనేవి, ఎప్పుడు ఖాళీగా ఉండదు అనమాట షింక్. ఇంకా అలా గోడలు కూడా మొత్తం వాటర్తో కడిగేసి మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఇప్పుడు చూడబుద్ధి అవుతుంది నా కిచెన్, నాకు పిచ్చి లేస్తుంది అనమాట. లేకపోతే ఇంకొంచెం సామాన్లు ఎక్కువ కాబట్టి కొంచెం మెస్సీగానే ఉంటుంది కిచెన్, కొంచెం సైజ్ తక్కువ కాబట్టి. సో ఫైనల్లీ ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా ఫొటోస్కి అయితే దండం క్లీన్ చేసుకొని ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి, పూజ సామాన్లు అవన్నీ కూడా. టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా నేను అవన్నీ కూడా వీడియో ఏం తీయలేదు, అవన్నీ క్లీన్ చేసుకొని ఫోటోలకి అయితే బొట్లు పెట్టేసుకొని లాస్ట్లో అయితే వీడియో తీసాను అనమాట. అసలు టైం లేదు, ఫుల్ ఓపిక అంతా పోయింది. అంతండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.